ప్రణీత్ రావు ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. కర్ణాటకలో కుమారస్వామికి అనుకూలంగా ప్రణీత్ రావు టీం పనిచేసినట్లు గుర్తించారు పోలీసులు. కుమారస్వామి హైదరాబాద్లో కేసీఆర్ని కలిసిన తర్వాత ప్రణీత్ రావు టీం కర్ణాటక వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ మకాం వేసి కాంగ్రెస్ బీజేపీ నాయకుల ఫోన్ కాల్స్ ట్యాప్ చేసి వారి కదలికలపై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు డబ్బు తరలించే విషయాన్ని ముందుగానే కుమారస్వామికి చేరవేశారని పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి. ప్రణీత్ రావు టీము ఇటు బీఆర్ఎస్ కే కాకుండా ఇతర రాష్ట్రాలకు మిత్రపక్షాలైనటువంటి కుమారస్వామి పార్టీ నాయకులకు కూడా సహాయం చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే కుమారస్వామి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కేసీఆర్ తో కలిసిన తర్వాత కర్ణాటక ఎలక్షన్ లో సపోర్ట్ చేయాలని చెప్పేసి కేసీఆర్ ని కోరడంతో ఇక అక్కడ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫోన్ కాంటాక్ట్స్ అన్నిటిని కూడా ప్రణీత్ రావుకి ఇచ్చి వాళ్ళ కదలికలపై ఎప్పుడు నిఘా ఉంచారు ప్రణీత్ రావు టీం. ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో కలుస్తున్నారు, ఎవరి వ్యాపారులను కలుస్తున్నారు, వీటన్నిటిపైన కూడా కాల్ రికార్డ్ చేసి కుమారస్వామికి అందజేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ప్రణీత్ రావు ప్రత్యేక టీం ని కర్ణాటక తీసుకెళ్లి అక్కడ దాదాపు ఎలక్షన్ లో జరిగే ఒక 20 రోజుల పాటు అక్కడే ఉండి మొత్తం నిఘా ఉంచి కుమారస్వామికి సహాయం చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రణీత్ రావుతో పాటు ఎవరెవరు వెళ్లారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ పాల్పడ్డారు, దీని అంతా పైన కూడా విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఎందుకంటే కుమారస్వామి బీఆర్ఎస్ తో పొత్తులో భాగంగా కలిశాడు, తనకి పొలిటికల్ గా సహాయం చేయాలని చెప్పేసి కూడా కోరడంతోనే ఈ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో నడుస్తుంది కాబట్టి అక్కడ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి అక్కడ ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల కదలికలపైనే నిఘా పెట్టి వారికి ఉన్న సమాచారాన్ని అంతా కూడా కుమారస్వామికి ప్రణీత్ రావు టీం అందించినట్టు గుర్తించారు. ఎందుకంటే అక్కడ కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ముందే కుమారస్వామికి గ్యాంగ్ టీం కి తెలవడంతోనే వీరంతా కూడా ఎలా జరుగుతుందనే అయోమయానికి గురయ్యారు. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో దుమారం రేపుతున్న తరుణంలోనే ఇటు కర్ణాటక విషయం కూడా బయటపడింది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తున్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురిని విచారిస్తే కర్ణాటక వెళ్ళిన టీం ఎవరు, ప్రణీత్ రావుతో పనిచేసింది ఎవరు, అక్కడ ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ పాల్పడ్డారు, అక్కడ కుమారస్వామికి అందించిన కాల్ డీటెయిల్స్, అదేవిధంగా నాయకులకు సంబంధించిన సమాచారం ఏ సమాచారం అందించారనే దానిపై పూర్తిగా దర్యాప్తు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.